శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురు రాహువులు, సింహరాశిలో శుక్రుడు, కన్యారాశిలో రవిబుధులు, తులారాశిలో కుజకేతువులు, కుంభంలో శని గురువులిద్దరూ వక్రించి ఉన్నారు. ఈ వారం 8 అక్టోబర్ 2023 నుండి 14 అక్టోబర్ 2023 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి. సజావుగా కాలం సాగుతున్న విధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, కార్యాలయంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇదంతా సర్వసాధారణమే అన్న విధంగా మీ మనస్తత్వము, ఆలోచనలు ఎక్కువగా మార్పులు చెందుతాయి. అన్య భాషల పట్ల, విచిత్రమైనటువంటి విద్యల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. భార్య వైపు నుండి ఖర్చులు అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తున్నది. సంతాన సంబంధమైన విషయాలలో, వాటికి సంబంధించి పురోగతి కార్యక్రమాలలో ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. ఫీజులు కట్టాలి, లేదా వాళ్ళని ట్యూషన్లలో చేర్పించాలి, మంచి కోచింగ్ ఇవ్వగలిగితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఏదో ఒకటి చేసైనా వాళ్ళను ఒక దారిలో నడిపించాలి అన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపార వ్యవహారాలలో మంచి అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది. క్రీడల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఆకర్షితులై నేర్చుకోవాలన్న ఉత్సాహం ఎక్కువగా ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. విశేషమైన ధనలాభాన్ని, సంపదను ఏర్పరచుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు వాటిని ఉపయోగించాలని, అవి భద్రంగా దాచే విధంగా పరిస్థితులు ఉంటాయి. భూ వివాదాలకు సంబంధించినటువంటి పరిష్కారాలు, ప్రత్యామ్నాయ పద్ధతులు ఏర్పడతాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో ఎక్కువగా ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా యోగా, సూర్య నమస్కారాలు, మెడిటేషన్ ఖచ్చితంగా చేయండి. సాయంత్రం సంధ్యవేళ శివాలయంలో 10 నిమిషాల పాటు ఏకాగ్రతతో స్వామివారిని పూజించగలిగితే, స్వామివారి నామాలను జపించగలిగితే విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత, ఆనందం కలిగి ఉంటారు. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. దైవికం పొడితో ధూపం వేయండి. ప్రతి ఒక్క పూజలోను, వ్రతాలలో, నోముల్లో ప్రథమ తాంబూలాన్ని ఉపయోగించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీ సంబంధమైన విషయాలు, ఉత్పత్తులు ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉంటాయి. ఈ యొక్క పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటాయి. అంటే చెప్పులు, కాస్మెటిక్స్, సెంట్లు, బ్యూటీ పార్లర్ విషయాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. త్వరలో ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి వనరులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లు, ఇతరితర కార్యక్రమాలలో ఎక్కువగా టైం కేటాయించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మన వాళ్ళు మనకు అందుబాటులో లేరు, మనం అది తీసుకోవాలనుకుంటున్నాము, వెనువెంటనే తీసుకుంటేనే దాని ద్వారా మనకు ప్రయోజనం అనేది ఉంటుంది, లేదా రేట్ను మారి ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితులు ఉండొచ్చు. మన వాళ్ళు అందుబాటులో లేరు, సకాలంలో వాళ్ళు లేకపోవడం వలన మనమే ప్రత్యక్షంగా వెళ్ళి ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. మరొక ఊర్లో స్థలాలను, పొలాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు
ఎక్కువగా ఉంటాయి. వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయ పరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. చర్చా సమావేశాలు, సభలు సఫలీకృతం అవుతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సమస్యలకు మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. అనూహ్యమైనటువంటి కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కల్పించే విధంగా ఉంటుంది. మొన్నటి వరకు ఒక మాట మాట్లాడటం, ఈ రోజున మాట మార్చి వేరే విధంగా మాట్లాడటం మీకు ఇది చేత కాదు. వినటం కూడా ఇదే మొదటిసారి అవుతుంది. ఇన్ని రోజులుగా ఆయా వ్యక్తి గురించి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు, ఫీడ్బ్యాక్ మాటలు వినటమే గాని ప్రత్యక్షంగా వాళ్లతో కూడి మనం పనిచేస్తున్నప్పుడు ఇటువంటి ప్రభావం అనేది మన మీద కూడా పడుతుందా అన్న విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు, కొన్ని విద్యా సంబంధమైన విషయాలు ముడిపడతాయి. మెడిసిన్ సీట్ కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కార్యానుకూలత కోసం ప్రతిరోజు ప్రతినిత్యంలో భాగంగా అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగా మారతాయి. క్రితం వేసినటువంటి కొన్ని పిటిషన్లు, కొన్ని ఒప్పందాలు, దరఖాస్తులు ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను ఈ రోజు మీరు ఆశించవచ్చు. కాలం మారింది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుకున్న విధి విధానంగా మీరు వినాలనుకున్న శుభవార్తను మీరు వినగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, దీర్ఘ ఆలోచనలు ప్రయోజనాన్ని అందిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు విద్యార్థులకు అంతంత మాత్రంగా ఉంది. ఏకాగ్రత లోపించడం, చదవలేకపోవటం, కొన్ని కీలకమైన సందర్భాలలో టీచర్ల నుంచి నిరుత్సాహపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు వినటం అనేది మనసుకి ఇబ్బందిగా మారుతుంది. అవన్నీ డైజెస్ట్ చేసుకొని చదువుకొని మన ప్రతిభను చూపించాలన్నా నిరుత్సాహపడిపోవటం, జారిపోవటం, ఎంత కష్టపడి చదివి మంచి మెరిట్ మార్కులు తెచ్చుకున్నా ఎక్కడి నుంచో చూసి రాశావు, కాపీ చేసి రాశావు, ఇంత ఎలా చదవగలుగుతావు అంటే నిజమైనప్పటికీ కూడా ఒప్పుకోనే అవకాశం లేనట్టుగా, ఇదంతా అవాస్తవం అన్నట్టుగా కొంతమంది మాట్లాడటం మీకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ యొక్క పరిస్థితి నుంచి బయటికి తీసుకురమ్మని తల్లిదండ్రులను అడిగే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పిల్లల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళ చదువుల విషయంలో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. ఎంతో చదువుకోవాలి, పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకోవాలన్న విధంగా కాకుండా నానా మామూలుగా అయినా చదువు, ఎలాగోలాగైతే చదివి మంచి మార్కులతో పాస్ అయితే చాలు, పెద్ద పెద్ద స్థాయిలో నువ్వేం కష్టపడి శ్రమించి అలసటకు గురయ్యి స్ట్రెస్ బారిన పడి అనవసరమైనటువంటి ఆలోచనలు, డిప్రెషను, సూసైడు వాటి జోలికి వెళ్లకుండా నువ్వు సాధ్యమైనంత వరకు నిలకడగా ఉంటే చాలు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అదే విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. చదువు ఇవాళ కాకపోతే రేపైనా అబ్బుతుందమ్మా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మానసిక ఉత్సాహాన్ని, ప్రకాశవంతమైనటువంటి ఆలోచనలతో ఉండాలి. ఎవరో ఏదో అన్నారని, ఒత్తిడి ఉందని, మన పక్కన వాళ్ళు బాగా చదువుతున్నారు, మనం చదవలేకపోతున్నాము, మనం ముందడుగు ఎలా వేయగలుగుతామని రకరకాలుగా ఆలోచించి ఈర్ష్య, ద్వేషాలు, నిరుత్సాహము, డిప్రెషన్ లోనవటం, రకరకాలైనటువంటి దిగజారినటువంటి ఆలోచనలకు వెళ్లే ప్రయత్నాలను అడ్డుకట్ట వేయండి. సాధ్యమైనంత వరకు సున్నితమైనటువంటి విషయాలని చాలా సున్నితంగా మీరు హ్యాండిల్ చేయగలిగితే పరిస్థితులు బాగుంటాయి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వృత్తి సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి.
మీరెన్నో రోజులుగా ఆశిస్తున్నటువంటి ప్రమోషను లేదా క్రెడిట్ మీకు సకాలంలో అందుతుంది. కొత్త ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోవటం కోసం శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. గణపతి స్వామి వారికి ఉండ్రాళ్లను సమర్పించి ఏ కొత్త కార్యక్రమాన్నైనా ప్రారంభించండి. ఉదయం సాయంత్రం, ప్రత్యేకించి సాయంత్రం ప్రదోష వేళలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి దీపారాధన చెయ్యండి. సాయంత్రం క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేస్తే ఏడుస్తున్న పిల్లలు ఏడుపు మానే విధంగా పరిస్థితులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. ఉత్తరుత్తర వేరే కొంతమందితో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని ముందుగానే కొంతమంది కార్యాలయంలో మీకు తెలియజేయటం, పోస్టింగ్ మారబోతోంది, కొత్త వాళ్ళు రాబోతున్నారు, రకరకాల సెగ్మెంట్స్ లో, రకరకాల కేటగిరీస్ లో రకరకాల వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. ఆయా వచ్చే వ్యక్తులు వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ యొక్క తీరును మీకు కొంతమంది చేరవేయటం, దానికి తగినటువంటి ఆలోచనలు, చర్యలు మీరు తీసుకోవటం, ముందస్తు ప్రణాళికలు, దీర్ఘాలోచనలు ఎక్కువగా ప్రయోజనాన్ని అందిస్తాయి. అప్పటికప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచనలకు కట్టుబెట్టండి. సాధ్యమైనంత వరకు ఎవరు ఎలా ఉన్నప్పటికీ మీ స్థానానికి వచ్చిన ఇబ్బంది లేదు కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనం అజాగ్రత్తతో ఉన్నట్లయితే మనకు కూడా ఇదే పరిస్థితి వాటిల్లుతుంది. ఈ వాస్తవాలను గ్రహించండి. వ్యాపార సంబంధమైన విషయాలు మంచి అభివృద్ధి దిశలో ఉంటాయి. తాత్కాలికమైన వ్యాపారాలు, బ్యూటీ పార్లర్ వ్యాపారాలు, సౌందర్య సాధనాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు, స్టీల్ వ్యాపారాలు, ఇమిటేషన్ జ్యువెలరీ, కూరగాయల వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మార్పులు చేర్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, పిల్లల సలహాలు తీసుకొని మీరు ముందుకు అడుగు వేయగలుగుతారు. నూతన భాగస్వామ్య వ్యవహారాలు, కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారతాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఎవరైతే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని మీ గడప దాకా కూడా రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం చంద్రగ్రహ అష్టోత్తరాన్ని పఠించండి, లింగాష్టకాన్ని పఠించండి. ప్రత్యేకించి సాయంత్రం ప్రదోష వేళలో శివాలయంలో అభిషేకం చేయించి స్వామివారికి 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే ముందు వాహన పూజ, వాహనం కండిషన్లో ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. ఉదయం సాయంత్రం కప్పు సామ్రాణితో, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలు, వ్యవహారాలు ఎంత ప్రయత్నించినప్పటికీ నత్తనడగ్గా నడవటం, అవి నడుస్తున్నాయో లేదో, అంటే కార్యక్రమాలు జరుగుతున్నాయో లేదో మనం కనుక్కుంటే ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం, ఇదిగో ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుందని చెప్పటం, నిరీక్షిస్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా ముందుకు జరుపుతున్నారు అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. ప్రత్యక్షంగా వెళ్ళి పనులు ఎంతవరకు అయ్యాయో చూద్దామన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ సంబంధమైన విషయాలు ఉపయుక్తంగా ఉంటాయి. వ్యాపార విషయాలలో అధిక పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతరితర విషయాల పట్ల ఎక్కువగా అవగాహన పెంచుకోవాలన్న ఆలోచనలు ఉంటాయి. ఇందులో ఏవో మనకి తెలియని కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకొని ఈ విధమైనటువంటి మార్గంలో
మనం డబ్బుల్ని దాచుకోగలిగితే ప్రయోజనం ఉంటుందో లేదో అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. క్రితం కొన్ని కారణాల చేత విద్యను ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఆ విద్యను అభ్యసించాలన్న ఆలోచనలు, తిరిగి చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. ఎవరిని మెప్పించకుండా, ఎవరిని అదే విధంగా నొప్పించకుండా మీ పనులు సక్రమంగా సాగితే చాలు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎవరో నా పట్ల ఎక్కువగా ప్రేమానురాగాలను ఒలకబోయాలి, నేను వాళ్ళకెంతో మమకారాన్ని ఇవ్వాలి అన్న ఆలోచనలు ఏమీ ఉండవు. ఏవో కొద్దిపాటి ప్రయోజనాల కోసం మాత్రమే కదా ఈ వ్యవహారాలన్నీ కూడా. అవి మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు అన్న విధంగా ప్రాక్టికల్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యకృత్యంలో భాగంగా సూర్య నమస్కారాలు చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసి 3 గుప్పిళ్ళు గోధుమలను ఎవరికైనా దానంగా ఇవ్వండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతో, ఎరుపు ఒత్తులతో నిత్య దీపారాధన చెయ్యండి. అష్టమూలిక గుగ్గిలంతో, దైవికం పొడితో ధూపం వేస్తే నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీ మాట నెగ్గించుకోగలుగుతారు. అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. కొంతమంది వ్యక్తుల కారణం చేత మనస్తాపానికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. ఎంతో కొంత డబ్బులు ఇచ్చినప్పటికీ మాకు ఇంకా ఏమీ ఇవ్వలేదు, మాకు చాలా తక్కువగా వచ్చింది అన్న విధమైనటువంటి మాటలు ప్రతిరోజు వినటము, అక్కడక్కడ ఏదైనా శుభకార్యాలలో కలిస్తే అక్కడ కూడా ఇదే ప్రస్తావన రావటము మీకు చాలా బాధాకరమైన అంశంగా మారుతుంది. ఏం చేస్తే వీళ్ళు సంతోషిస్తారు, ఏమిస్తే వీళ్ళు సంతోషంగా ఉంటారు, నా జోలికి జోక్యానికి రాకుండా ఉంటారు అన్న విధంగా ఆవేశంతో కూడినటువంటి ఆలోచనలు, మాటలు, కోపతాపాలకు గురే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. అపోహల బారిన పడవద్దు. వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. క్రితం పెట్టిన పెట్టుబడులలో అంతంత మాత్రపు ఆదాయం మాత్రమే మనం అందుకోగలిగాము అన్న విషయం కొద్దిగా బాధాకరమైన అంశంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో పెడుతున్నటువంటి పెట్టుబడులకు ఖచ్చితంగా ముమ్మాటికి ఎక్కువగా నేను సాధించగలుగుతాను అన్న ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొద్దిపాటి కష్టంతో ఎక్కువగా ప్రయోజనాలను అందుకుంటున్నారు అన్నటువంటి కొద్దిపాటి అపోహలు ఉంటాయి. వీటికి తాళం వేయండి. ఎంతో కష్టపడితే గాని ప్రయోజనాలు అనేవి దక్కవు. కొద్దిగా శ్రమిస్తే ఎక్కువగా వస్తుంది అనుకోవటం అనేది భ్రాంతి. ఇదంతా మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఆయా పద్ధతుల్లో చేసే పనులు. దీన్ని నమ్ముకున్నట్లయితే మీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గం నుండి కీలకమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించండి. ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపాలన్న ఆలోచనలు, వాళ్లతో మమేకం అవ్వాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి. వాళ్ళ మీద కొన్ని అపోహలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా మనకే ప్రయోజనాలు లేవు, వాళ్ళని కాస్త దూరంగా ఉంచితేనే మనకి మేలేమో అన్న ఆలోచనల నుంచి వాళ్ళెవరు ఏంటి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు అంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, ఇతర విషయాల గురించి అవగాహన పెంచుకుందాం అన్న ఆలోచనలు ఉంటాయి. దీని ద్వారా మనం ఎలా ఉన్నాము, మనం ఎంత పిచ్చిగా ఆలోచించాము, కొన్ని సందర్భాలలో అపోహల బారిన పడ్డాము, గాసిప్స్ విని కొంతమంది మీద లేనిపోని నిందలు వేశారు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. కొత్త ఒపీనియన్స్ ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం
శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి అర్చన జరిపించండి. పరిమళ గంధం, జువ్వాజీ పొడితో స్వామివారికి అభిషేకం చేయించండి. ప్రథమ తాంబూలాన్ని స్వామివారికి నివేదించండి. గణపతి అష్టోత్తరాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చేయండి. కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రహస్య సమాచారాన్ని సకాలంలో అందుకోగలుగుతారు. అదే విధంగా మీ దగ్గర ఉన్న కీలకమైన సమాచారాన్ని మీ అయిన వాళ్లకు తెలియజేయడం కారణం చేత కొన్ని విశేషమైన ఫలితాలని మీరు, మీ కుటుంబ సభ్యులు అందుకోగలుగుతారు. ఒకానొక స్థలం ఉంది, దానికి సంబంధించిన విషయ వ్యవహారాలు లిటిగేషన్ లో ఉన్నాయి, కోర్టు దాకా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని లూత్ పోల్స్ ని మీరు పసిగట్టగలుగుతారు. ఈ కారణం చేత మంచి ప్రయోజనకరమైనటువంటి విషయాలు మీకు సంప్రాప్తిస్తాయి. గృహ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడికి గురవుతున్న పిల్లల మీద మరింత ఒత్తిడి వేసే ప్రయత్నం చేయొద్దు. తాత్కాలికమైనటువంటి ఈ చదువులు, పరీక్షలు, ఆ యొక్క రిజల్ట్స్ కు సంబంధించి ఎక్కువగా అపోహల బారిన పడి వాళ్ళను ఒత్తిడి చేసి ఏ ప్రయోజనం లేనటువంటి ఫలితాలని మీరు అందుకోవద్దు. మనం ఈ రోజున ఒత్తిడి చేస్తాము, 100కి 99 మార్కులు తెచ్చుకుంటారు, నెక్స్ట్ క్లాసుకు ప్రమోట్ అవుతారు, మళ్ళీ అక్కడ చదవాల్సిందే కదా, ఇక్కడ వెనకాల క్లాసులో 99 వచ్చాయని మరుసటి క్లాసులో ఒక 25 మార్కులు వాళ్ళేమి ఇవ్వరు. అంటే ఇక్కడ చదవాలి, అక్కడ చదవాలి. 99 వచ్చినా ప్రమోట్ చేస్తారు, 60 మార్కులు వచ్చినా ప్రమోట్ చేస్తారు. దీనికోసం ఎందుకు మనం ఒత్తిడి చేయాలి? మన పిల్లలకి సబ్జెక్ట్ వస్తుందా లేదా, ఇన్డెప్త్ నాలెడ్జ్ అందులో ఉందా లేదా అన్న విషయం గురించి ఆలోచించండి. ఏదైనా ట్యూషన్లో, కోచింగ్లో ఇప్పించినప్పటికీ వాళ్ళకి ఆ మూలాధారం అనేది వాళ్ళు పట్టుకోగలిగితే, ఆ సబ్జెక్టు యొక్క కీలకమైనటువంటి విషయాలని గ్రహించగలిగితే ఆ సబ్జెక్టు వాళ్ళు నేర్చుకున్నట్లే. దాని ద్వారా వాళ్ళు ఏదైనా అప్లికేషనో, ఇంప్లిమెంటేషనో, ఏదైనా ప్రోడక్ట్ చేయగలిగితే మన పిల్లలు సన్మార్గంలో ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏదో తాత్కాలికమైనటువంటి ఈ మార్కులు వ్యత్యాసం కోసం ఈ గ్రేడింగ్స్ దాంట్లో పడి ఎక్కువగా వాళ్ళను ఒత్తిడి చేసే ప్రయత్నం చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మానసిక ప్రశాంతతకు, వికాసవంతమైనటువంటి ఆలోచనలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. దీని కారణం చేత పిల్లలకి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. 60 మార్కులు వచ్చిన వాళ్ళకి అవే ఉద్యోగాలు వస్తాయి, 99 మార్కులు వచ్చిన వాళ్ళకి అవే ఉద్యోగాలు వస్తాయి. ఎటొచ్చి వీళ్ళు ఎక్కువగా కష్టపడ్డట్టు, వీళ్ళు తక్కువగా కష్టపడ్డట్టని మనం లెక్క కడతాము. అంత మాత్రమే. ఇద్దరూ పడేది ఒకటే కష్టం. సునాయాసంగా కష్టపడ్డ దానికి వాళ్ళకి 99 వస్తాయి. వీళ్ళెంతో కష్టపడ్డా కూడా వీళ్ళకి 60 మార్కులే వస్తాయి. ఇదంతా నేను ప్రోత్సహించడం కోసమే గాని ఎవరిని నిరుత్సాహపరచాలన్న ఆలోచన నాకు లేదు. పిల్లలు బాగుండాలి, అది మాత్రమే నా యొక్క కోరిక. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వివాహ సంబంధమైన విషయాలలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. విదేశీయాన ప్రయత్నాలు, అపశృతులు, అపోహలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో కొంతమంది ఆసరాగా ఉంటారని మీరు భావిస్తారు, కానీ వాళ్ళ ద్వారా ఎటువంటి ప్రయోజనం అనేది మీకు దక్కదు. జాగ్రత్త వహించండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రాహుగ్రహ కవచాన్ని, కేతుగ్రహ కవచాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. సుమంగళి పసుపుతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని అర్చించండి. తద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు మిశ్రమంగా ఉంటాయి. ఎక్కువగా కోపతాపాలకు గురయ్యే విధంగా అంశాలు ఏర్పడటం ఎక్కువగా ఇబ్బందుల్ని కలిగిస్తుంటాయి.
మనం ఏం ప్రస్తావించడం లేదు, మనం ఏ మాట అనటం లేదు. ఎవరో ఏదో అన్నారు, మన గొడవలు అవుతాయన్న విషయం సుస్పష్టంగా తెలిసినప్పటికీ మనం ఏమీ మాట్లాడకుండా నిదానంగా వ్యవహరించాలని ఆలోచించాము. అయినప్పటికీ అవతల వాళ్ళు నువ్వేమీ మాట్లాడట్లేదు, నువ్వు సరైన సమాధానం ఇవ్వట్లేదు అన్న విధంగా మిమ్మల్ని ఇరిటేట్ చేయడము, అనవసరమైనటువంటి సంభాషణలలో మిమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కళా సంబంధమైన విషయాలు, కళాకారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మనం ఎలా ఉన్నాము, మన పనితీరు ఎలా ఉంది, మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోగలిగితేనే మనం ఏ మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు మనం చేయగలుగుతాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మనం పొద్దునే 10ంటికి షాప్ తీస్తున్నాము, సాయంత్రం 7-8 వరకు షాప్ తెరిచే ఉంచుతున్నాము. ఏదో ఒక పావుగంట లేదా అరగంట విశ్రాంతి తీసుకోవటము లేదా భోజనానికి వెళ్ళి రావటము, మనకు అంతంత మాత్రపు ఆదాయం మాత్రమే వస్తోంది. ఎవరైతే మన కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళు 12ంటికి షాప్ తీస్తున్నారు, రాత్రి ఆలస్యంగా 10-11ంటికి వాళ్ళు షాప్ మూస్తున్నారు. ఎప్పుడూ షాపులో ఉన్నట్టే కనిపించరు, కానీ ఎవరో కళ్ళని పెట్టడము, ఎవరో కళ్ళకు బాధ్యతలు అప్పజెప్పడము, ఈ యొక్క ప్రక్రియలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ప్రయోజనం అనేది ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగ్గా ఉన్నాయి. వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మనం ఏదైనా లోపం చేస్తున్నామా, మనం తీసుకురావాల్సిన మార్పులు ఏంటి అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. భవిష్యత్తు గురించి ఆందోళన కలిగి ఉంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని, హనుమాన్ చాలీసా పారాయణ ఖచ్చితంగా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లోనూ లేదా దేవాలయంలోనూ సుందరాకాండ పారాయణ చేయగలిగితే విశేషమైన ఫలితాలు ఏర్పడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు బొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎన్నో ప్రయోజనాలు అనేవి వదులుకున్నాము, కొన్ని ఇప్పటికైనా దక్కుతాయన్న ఆశ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో మన వాళ్లే మనల్ని మోసం చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. ఎప్పుడు నిరుత్సాహపరిచే మాటలు, ప్రోత్సాహమే లేనటువంటి పరిస్థితులు, మనం ఎంతో కష్టపడి చేయడానికి ముందడుగు వేసినప్పటికీ నీ వల్ల ఏమీ కాదు, నువ్వు వెనక్కొచ్చేసాయి, ఇదంతా కూడా ఏం ప్రయోజనం లేదు అన్న విధమైనటువంటి మాటలు ఎక్కువగా ఉంటాయి. ఇన్నాళ్ళు విన్నాము, ఇన్నేళ్లు విన్నాము, వీళ్ళ సలహాలు సూచనల ద్వారా మనకే ప్రయోజనం కనిపించలేదు. ఈ రోజైనా ఒక మంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, నా యొక్క సొంత నిర్ణయం తీసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడితే బాగుంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీరు తీసుకున్న నిర్ణయాలకే మీరు కట్టుబడి ఉండగలిగితే విశేషమైన ఫలితాలనేవి మీకు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దీర్ఘ ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. పెట్టుబడులు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించుకొని పెట్టండి. ధనం మీకు సొంతంగా అవసరం పడే విధంగా ఉండవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారమైన సంబంధమైన విషయాలు ఉపయుక్తంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాలు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఉపకరిస్తాయి. సత్ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. దీర్ఘకాలిక ఆలోచనల ద్వారా అనారోగ్యాలు రావటం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాస్త ఆలోచించి మంచి నిపుణుల సలహా తీసుకోగలిగితే ప్రయోజనకరమైన అంశాలు మీకు ఎక్కువగా ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుండి ఖర్చులు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని, స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఉంచి పూజించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సుమంగళి పసుపుతో, ఆరావళి కుంకుమతో
శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి అర్చన జరిపించండి. ప్రథమ తాంబూలాన్ని నోముల్లోనూ వ్రతాల్లోనూ పూజల్లోనూ ఉపయోగించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. గతించిపోయిన వారి జ్ఞాపకాలు, వారి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు, ఆయా వ్యక్తికి సంబంధించి కొన్ని ఒపీనియన్స్ అనేవి మీరు ఎక్కువగా స్వీకరించడం, సాధ్యమైనంత వరకు నేను కూడా అదే బాటలో వెళ్ళాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా తారసపడతాయి. ఎంచుకునే విషయంలో లోపం చెయ్యవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఉపకరిస్తాయి. పెద్దలతో చర్చలు, సమావేశాలు మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. స్నేహితులతో సన్నిహితంగా మెలగాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంతోషకరమైన వాతావరణంలో ఉన్నాము అన్న మనస్తత్వాన్ని, మానసిక ఆనందాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో టీచర్లు వేధించడము, నేనెవరిని నిందించడం కోసం ప్రయత్నం చేయట్లేదు, టీచర్లకు కూడా చాలా ఒత్తిడి ఉంది. పిల్లలు చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకోకపోతే వీళ్ళు చెప్పట్లేదని, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాలేదని టీచర్ల మీద నిందలు, ఆరోపణలు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ రోజున వాళ్లకు భయపెట్టడానికి గాని, కొట్టడానికి గాని, నాన్న అని చెప్పనని బతిమలాడటానికి కానీ, మందలించడానికి గాని ఎటువంటి అవసరము, ఆస్కారము, ఒక రకమైనటువంటి సరౌండింగ్స్ కానీ, సర్కమ్స్టాన్సెస్ కానీ లేవు. వాళ్ళని ఏదో నయానా భయాన ప్రేమతో 4 మాటలు చెప్పి వాళ్ళ చేత చదివిద్దామనంటే టైం రీత్యా సరిపోదు. ఏదో ఈ పిల్లవాడు చదువుకోడు కదా అని భయపెట్టి బెదిరించి మనం చదివిద్దామంటే రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు, టీచర్ కఠినంగా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వటం, అన్ని విధాలుగా అష్టదిగ్బంధనంలో టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఏదో ఒక మాట జారటము, అది మన పిల్లలు వినటము, వాళ్ళు నొచ్చుకోవటము, వాళ్ళు చదవలేకపోతున్నాము, మేము మమ్మల్ని ఇలా నిందిస్తున్నారని వాళ్ళు చెప్పే మాటలకు మీరెక్కువగా రియాక్ట్ అయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. తప్పు ఎవరైనా చేస్తే దానికి అందరం మనం కారణమే. మనం ఒత్తిడి చేస్తుంటాం పిల్లల్ని చదివించండి అని, పైనుంచి స్కూల్ వాళ్ళు ఒత్తిడి చేస్తారు, మంచి రిజల్ట్ రావాలి, అప్పుడే స్కూల్కి మంచి పేరు వస్తుందని. రకరకాల ఒత్తిడిలో మనం ఉండి పిల్లలకి మంచి వికాసవంతమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏ విధంగా మనం అందించగలుగుతాము? ఒకానొక సందర్భంలో మన పిల్లల్ని ఎవరైనా అన్నట్లయితే మనం ఖచ్చితంగా తీవ్రంగానే దానికి స్పందించాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వచ్చినటువంటి పరిస్థితికి తగినటువంటి కారణాలేంటో అందరూ కూర్చొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. నవగ్రహాల ప్రదక్షిణ చేయించండి. మన్యుపాశ్వత హోమాన్ని జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎన్నో మార్పులు చెందుతాయి. అనుకున్న విధి విధానం కన్నా 10 రెట్లు అధికంగా మార్పులు చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఏం జరిగినా అది రాబోయే రోజుల్లో మనకు ఒక మంచి ఫలితాలని అందించడం కోసమే సంప్రాప్తిస్తున్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని మీరు సుస్పష్టంగా నమ్మండి. మీ సంకల్ప బలం మీరు అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించే విధంగా కార్యానుకూలత ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో మానసిక ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కొంతమంది వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ ద్వారా మంచి సమాచారాన్ని మీరు అందుకోగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికల పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు
అనుకూలిస్తాయి. భూ తగాదాలు, వివాదాలు, సమస్యలు అన్నిటికీ మంచి పరిష్కారం అనేది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి తరపు నుండి అనుకోని కొన్ని కారణాల చేతన అధికంగా సొమ్ము ఖర్చే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి, వృద్ధిలో ఉంటాయి. నూతన వ్యాపార విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కార్యానుకూలత కోసం మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. శత్రువుల వినాశనము, అదేవిధంగా మీరు ఏదైతే కార్యక్రమాలను తలపెట్టారో ఏ ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి చెంది తద్వారా మంచి అవకాశాలు, ప్రయోజనాలు అనేవి మీకు ఏర్పడతాయి. క్రీడారంగం మీద ఆసక్తి కనబరుస్తారు. నేర్చుకోవాలన్న ఉత్సాహం మరింతగా పెరుగుతుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కాంపిటీషన్స్ లో పాల్గొనేవారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని, లింగాష్టకాన్ని చదవండి. అవకాశం ఉన్నవాళ్లు సుందరకాండ పారాయణ్ణి ఖచ్చితంగా చెయ్యండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. అష్టమూలిక గుగ్గిలంతో, దైవికం పొడితో ధూపం వేయండి. పూజల్లోనూ, నోముల్లో, వ్రతాలలో ప్రథమ తాంబూలాన్ని ఉపయోగించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా ఏర్పడటం, అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం, కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంగా నష్టం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి. తగిన జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా తీసుకోండి. మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలను వేరొకరికి ఆ బాధ్యతలను అప్పగించవద్దు. సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష పర్యవేక్షణలలోనే కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. సౌందర్య సాధన ఉత్పత్తి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, జ్యూస్ సెంటర్ వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ప్రజల ఆదరణ ఎక్కువగా కలిగి ఉంటారు. ఒకరిద్దరు రావటం, వాళ్ళెళ్ళి 10 మందిని పంపించడం, మీరు చాలా మంచివారట కదా, మీ దగ్గర ప్రోడక్ట్స్ బాగుంటాయి, డిస్కౌంట్ ఇస్తారట కదా, మీ దగ్గర క్వాలిటీ కూడా బాగుంటుందని అనటం, మీ కాంప్లిమెంట్స్ ఇవ్వటం, ఈ రకమైనటువంటి ఒక గుడ్ విల్ ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఒత్తిడితో కూడినటువంటి ఉద్యోగాన్ని వదిలేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం లేకపోయినా నష్టం ఏం లేదు, నాకు తినటానికి ఉండటానికి ఉంది, నా సంరక్షణ బాధ్యతలు వేరొకరికి ఉన్నాయి, కొద్ది కాలం పాటు నేను దాచుకున్న సేవింగ్స్ తో నేను ఉండగలుగుతాను, రెస్ట్ తీసుకున్నామన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడవచ్చు. ఉద్యోగం మారే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తి సంబంధమైన విషయాలు అనూహ్యంగా ముడిపడతాయి. వాహన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాల ద్వారా మంచి సలహాలను, సూచనలను మీరు అందుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యకృత్యంలో భాగంగా కాలభైరవ అష్టకాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నప్పుడల్లా నవగ్రహాల ప్రదక్షిణ చేయటం, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 11 లేదా 51 లేదా 108 ప్రదక్షిణాలు చెయ్యండి. తద్వారా ఆత్మబలం పెరుగుతుంది, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం అనుకున్న కార్యక్రమాలు వెనువెంటనే పూర్తయి విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానాన్ని సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.